గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు వారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది ఈ వేదిక. అదేవిధంగా మన కల్వకుర్తి శాసనసభ్యులు వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం. సార్ రెడీ సార్ గౌరవనీయులు గౌరవ మంత్రివర్యులు కార్యక్రమం చేయాలని చిన్నారులకు పనిచేస్తూ ఈ పాఠశాల గురించి ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు డిఓ గారు చెప్పడం జరిగింది. 2021 సంవత్సరంలో చిన్నారి అనూష అనే అమ్మాయి 10కి 10% జీపీఎస్ సాధించడం, దాని తదుపరి సంవత్సరాల్లో మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచడం, దాని తదుపరి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే వ్యక్తిత్వాన్ని పెంపొందించే దిశలో ఈ పాఠశాల బోధన ఉండాలని ముందుకు తీసుకెళ్తా ఉన్న మరి ఉపాధ్యాయ సోదరిమల్లు ప్రిన్సిపల్ గారు చేస్తా ఉన్న కృషిని, అదేవిధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఈరోజు ఇక్కడ ఉన్న మా నాయకుల ప్రోత్సాహం వల్ల ఈరోజు పిల్లలు బాగా చదువుతా ఉన్న తరంలో వారికి కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నాను. ఇంతకుముందే చెప్పారు, వైద్యాన్ని గత 9 సంవత్సరాలుగా గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించింది. దాని పరంగా ఇబ్బంది జరుగుతా ఉంది అని ఆలోచన చేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన మంత్రిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే వారు రాబోయే కాలంలో విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మేము చెప్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారికి, మా గౌరవ ఎంపీ గారికి కూడా, ఎక్కడ విద్యా అవకాశాల గురించి ఏ అవసరం ఉన్నా నేను కానీ మా పెద్దలు కృష్ణారావు గారు కానీ ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కల్వకుర్తి నియోజకవర్గానికి కడతాలకు సంబంధించిన మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా మా వరకు తప్పకుండా కృషి చేస్తామని మీరు చెప్పిన 2-3 అంశాలు ఉన్నాయి. పాఠశాల విద్యకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తదుపరి ఇప్పుడు మీరు చెప్పారు, మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని. అయినా కూడా 8 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి 60,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తాం, నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయినా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏవైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 3 గ్యారెంటీ 4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. రేపే
రాష్ట్ర రైతాంగానికి సంబంధించి లక్షలాది మంది రైతాంగానికి ఈ యొక్క రుణమాఫీ చెప్పడం జరిగిందో ఆనాడు శాసనసభలో చర్చల సందర్భంగా మేమందరం ఇద్దరం ఉన్నాం. ఆనాడు సవాల్ విసుకున్న 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తామని ఎవరైనా 6 అడుగులైన మనిషి మాట్లాడింది. అని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి 15 ఆగస్టు లోపల పూర్తయితే ఏం చేస్తాడో మనం చూడాలి. రేపే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు సుమారుగా 7,000 కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతుల ఖాతాలో జమ కాబోతా ఉన్నాయి. దీన్ని పండుగ వాతావరణంగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చు. రెండవది విద్యార్థులకు సంబంధించి, విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి ఈనాడు ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఇక్కడ వేసిన గొంగడు అనుకున్న విధంగా పేదల బతుకుల్లో మార్పు రావడం లేదు. రావాలి అంటే భగవంతుడు ఒక మనుషులకు మాత్రమే మేధాశక్తినిచ్చిండు, ఆలోచన శక్తినిచ్చిండు. ఏ పశుపక్షాలకు ఆలోచన శక్తి లేదు. మనుషులుగా జన్మించడం అదృష్టం. మరి ఇటువంటిది మన సామెతల్లో కొని సంకల పిల్లలు పెట్టుకొని ఊరంతా దేవుడు అన్నట్టుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది న్యూస్ ఛానల్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.